వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకతో దేవరపల్లి హోరెత్తుతోంది. హెలిప్యాడ్ వద్ద వైఎస్ జగన్కు పార్టీ శ్రేణులు, రైతులు ఘన స్వాగతం పలికారు. పోలీసుల ఆంక్షలను ఛేదించుకొని పంట పొలాల్లోంచి రైతులు దేవరపల్లి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే వైఎస్ జగన్ దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రం వద్దకు చేరుకుంటారు. పొగాకు ధరలు, వేలం తీరును ఆయన పరిశీలిస్తారు. రైతులు, రైతు ప్రతినిధులతో వైఎస్ జగన్ ముఖాముఖి భేటీ అవుతారు. గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్న పొగాకు రైతుల కష్టాలను అడిగి తెలుసుకుంటారు. గత నెల 22న జగన్ను కలిసి పొగాకు రైతులు గూడు వెళ్లబోసుకున్నారు. పొగాకు కేంద్రాల్లో కూటమి ప్రభుత్వ దారుణాలు చూడాలని కోరారు. ఆ కోరిక మేరకే దేవరపల్లిలో ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. గ్రామండి. నేను పొగాకు రైతునండి. నాకు 20 బేరలు ఉన్నాయండి. నేను 100 ఎకరం వ్యవసాయం చేస్తాను. ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఎప్పుడు మేము చూడలేదండి. ఇంత బోడంత ఖర్చులతో కూడుకుపోయిందండి. ఇప్పుడు ప్రతిది కూడా హై రేట్లో పెరిగిపోయినాయండి. రాసే ఆ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో రైతులు అప్పులు పాలై నాశనం అయిపోయి ఉన్నారండి. ఆ టైంలో దేవుడి దయ వల్ల, మా రైతుల దయ వల్ల ముఖ్యమంత్రి అయ్యారండి రాజశేఖర రెడ్డి గారు. వెంటనే రైతుల గురించి ఆలోచించి రైతులకి, ఎస్టీ రైతులకి, ఎస్సీ రైతులకి, ప్రతి రైతులకి మంచి మేలు, మంచి పనులు చేసి పెట్టారండి. ఆ తర్వాత ఎస్టీ వారికి బ్యాన్లు కట్టించి, లైసెన్సులు ఇచ్చి, భూములు లేని వాళ్ళకి పట్టా భూములు ఇచ్చి, బ్యాంకుల్లో లోన్లు ఇప్పించి వ్యవసాయం చేయించారండి. రైతులు అందరికీ, నాన్ ట్రైబ్ రైతులకి వాళ్ళు కూడా ఎంతో ఇబ్బందిగా ఉంటే వాళ్ళకి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 50,000 రూపాయలు ఇచ్చేవాళ్ళండి క్రాప్ లోన్ కింద. అది 1,00,000 రూపాయలు ఇచ్చి దాన్ని రీషెడ్యూల్ చేసి కేంద్ర గవర్నమెంట్తో మాట్లాడి మొత్తం అందరికీ, రైతులందరికీ రుణమాఫీ చేశారండి. ఆ టైంలో మళ్ళీ ఇంకో పని చేశారండి, బేరం లోన్స్ కూడా రీషెడ్యూల్ చేశారండి రాజశేఖర రెడ్డి గారు. అదే రకంగా మన జగన్మోహన్ రెడ్డి గారు, అదే నాన్నగారు 2 అడుగులు అయితే జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు వేసి ఎక్కడ ఏ దేశంలోని ఏ రాష్ట్రంలో చేయలేని పని మనకి మార్కెట్ తీసుకొచ్చి రైతులను 5 సంవత్సరాలు ఎంతో గొప్పగా ఆదుకున్నారండి. లేదంటే రైతులందరూ అప్పుడే ఈ పాటికి మొత్తం అందరూ రైతాంగం మొత్తం చనిపోతారండి ఆత్మహత్య చేసుకుని. ఆ టైంలో వచ్చి ఆదుకుని బోలంత మేలు చేశారు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం ఇప్పుడు శుభ్రంగా సర్వనాశనం అయిపోయి ఉన్నామండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఒక హై గ్రేడ్కి 450 రూపాయలు ఇచ్చి, లో గ్రేడ్కి 300 ఇప్పించి మాకు వ్యవసాయం చేసుకునే దారి ఉండదని లేదంటారా? మా బేరంలో గవర్నమెంట్ తీసేసుకుని బేరకి 2,00,000 రూపాయలు ఇచ్చి గవర్నమెంట్ బేరం పడగొట్టేసేసి మా ఏదో వ్యవసాయం చేసుకుంటామండి. ఇక్కడికి వచ్చిన రైతులందరి తరఫున, నా తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు జరుపుకుంటా. వచ్చే స్థానిక ఎన్నికల్లో పంచాయతీల్లో కానీ, మండలాల్లో కానీ మా జెండా రెపరెపలాడిచ్చే పూచి మా పోలవరం కాన్స్టిట్యూన్సీలో మేము చూసుకుంటామండి. చెప్పండి, గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి? మీకు ఎలాగంటే అండి, ఈ గవర్నమెంట్ మరి నిమ్మకి నీరెడుతున్నట్టు ఉంది, కానీ ఒక రకంగా లేదు. రైతు పక్షపాతి ఏదన్నా ఉందంటే ఆ రోజు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అప్లాంటి ఏరియాలో ఆ రోజు పోలవరం ప్రాజెక్టు కట్టి కాలువలు తవ్వినప్పుడు కూడా ఎందుకని చెప్పి అడిగిన గవర్నమెంట్ ఇది. కానీ ఉచిత కరెంట్ ఇస్తుంటే తీగల మీద బట్టలు ఆరేసుకుంటారని చెప్పిన గవర్నమెంట్ ఏదో ఉంటే ఇవాళ ఈ ఉమ్మడ మీరు గవర్నమెంట్, ఇవాళ మేము కిందనే పైన కూడా మీ గవర్నమెంట్ ఉంది. కాబట్టి ఇవాళ రైతుని ఎన్నో రకాలుగా ఆదుకోవాలి. మేము ఈ అప్లాంటి ఏరియాలో పొగాకు తప్పించి ఏమీ లేదు. దాని గురించి కిలోకి ఇవాళ మీరు గవర్నమెంట్ వస్తుంది, మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి మీరు లేనిపోని ఆశాను ప్రసారం చేసి బేర్నకే మామూలుగానే ఏదో 50,000 రూపాయలు రీఛార్జీలు చేస్తామని చెప్పి లేనిపోని కళ్ళబొల్లు కౌరులు మాటలు చెప్పి మీరు తుడుచుకొని చూస్తున్నారు. కానీ నిజమైన నాయకులు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే నిన్న కాక మొన్న కూడా మీరు
జగనన్న సైన్యమై